అందరికీ నమస్కారం. పత్రిజీ అమృతోత్సవం మనం ఈ నెల 10 నుండి ఈ రోజు వరకు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పత్రిజీ అమృత వాక్కుల నుండి వెలువడినటువంటి అద్భుతమైన విశేషాలను ఎంతోమంది విని ఆచరించిన పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. సో నేటి అమృతోత్సవంలో జీవిత ధ్యేయం, జీవిత కార్యక్రమం లేదా జీవిత లక్ష్యం గురించి పత్రిజీ ఏం చెప్పారు అనేది వీరు 98లో ధ్యానానికి వచ్చి ఎన్నో ధ్యాన మహా యజ్ఞాల్లో పాల్గొని ప్రస్తుతం మనకు పిఎంసి ద్వారా జరగబోయేటువంటి తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞానికి వైస్ చైర్మన్గా వారి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్, తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంగీత బాబు గారితో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవం సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు జీవిత కార్యక్రమము, జీవిత లక్ష్యం అన్నారు కదా, ఏం చెప్పారు పత్రిజీ? జీవిత ధ్యేయం అంటే ఏంటి, జీవిత కార్యక్రమం లేదా లక్ష్యం అంటే ఏంటి, ఏం చెప్పారు? ఈరోజు నిజంగా ఆ టాపిక్ని తీసుకురావడం అనేది సార్ని మళ్ళా ఒక తూరి ఈ అమృతోత్సవంలో నెమరేసుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయంగా నేను భావించుకుంటున్నాను. 2008లో పత్రి సారు తిరుపతికి వచ్చినప్పుడు తిరుపతిలో ఒక క్లాసులో చెప్పడం జరిగింది, ఒక జీవిత ధ్యేయము, ఒక జీవిత కార్యమని. జీవిత ధ్యేయం అనేది శ్రీకృష్ణ పరమాత్ములాగా ఆయన కురుక్షేత్ర సంగ్రామం జరిపించాలి ఈ భూమి పైన అనేసి రావడం జరిగింది. సత్యభామ తన్నా ఓకే అన్నాడు, దుర్యోధనుడు తిట్టినా ఓకే అన్నాడు, ధృతరాష్ట్రుడు పొగిడినా తిట్టినా ఓకే అన్నాడు, ధర్మరాజు భీముడు పొగిడినా తిట్టినా ఓకే అన్నాడు. ఎన్ని చేసినా ఆయన ఒక జీవిత ధ్యేయము కురుక్షేత్ర సంగ్రామం జరిపించాలని ఈ భూమి మీదకి వచ్చాడు, ఈ భూమి మీద జరిపించినాడు అనేసరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు జీవిత ధ్యేయం గురించి చెప్పడం జరిగింది. అలాగే జీవిత కార్యం ఒక మహాత్మా గాంధీ, ఒక బిస్మిల్లా ఖాన్, ఒక మదర్ తెరిసా, నేను మాత్రం దాన్ని ఒక సుభాష్ పత్రిలాగా తీసుకుపోతున్నాను. నా దీంట్లో మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చిపెట్టాలి అని ఒక ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది. ఒకడే స్టార్ట్ అయినాడు. ఆ తర్వాత 100 మంది అయినారు, 1000 మంది అయినారు, లక్షలాదిగా తయారయ్యి, కోట్లాదిగా తయారయ్యి స్వాతంత్రం తెచ్చిపెట్టే ప్రయత్నంలో ఆయన చేయడం జరిగింది. అంతకుముందు ఎన్ని మంది ప్రయత్నం చేసినా అందరూ చేశారు. దాంట్లో భాగంగా ఒకడు కదిలి వందల నుంచి, లక్షల నుంచి, వేల నుంచి, కోట్ల మందితో తయారైనటువంటి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి మహాత్మా గాంధీ. అలాగే బిస్మిల్లా ఖాన్ తన తెలుసుకున్నటువంటి సంగీతాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలనుకున్నాడు. ప్రపంచమంతా చాటి చెప్పే ప్రయత్నం చేశారు బిస్మిల్లా ఖాన్. అలాగే మదర్ తెరిసా ఆమె దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషిని, అది లెపర్సీ పేషెంటా, ఎయిడ్స్ పేషెంటా, క్యాన్సర్ పేషెంటా అని చూడకుండా ప్రతి ఒక్కరికి సేవా దృక్పథంలో ముందుకు తీసుకుపోయింది. కాబట్టి ఆమె మహాత్మురాలైంది మదర్ తెరిసా గారు. అలాగే నా దృష్టిలో సుభాష్ పత్రి గారు, ఆయన మొట్టమొదట 91లో మొదలుపెట్టిన, 94లో తిరుపతిలో స్టార్ట్ చేసిన, 98లో నేను వచ్చిన, ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాడు, ఎప్పటికైనా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఒక స్ట్రక్చర్ కింద 1,00,000 మందికి ధ్యానం చెప్పుతుందన్నాడు. 2012లో మన మహేశ్వర మహా పిరమిడ్ కడతాల్లో 1,00,000 మందికి ధ్యానం చెప్పేటటువంటి ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వండర్ఫుల్. 1,00,000 మందితో ధ్యాన సాధన చేసిన భాగ్యంలో మనం ఉన్నాం. 2012లో ఇలా తిరిగి చూస్తే అసలు కన్నుల నిండా జరిగింది నా భవిష్యత్. అది వండర్ఫుల్. అలా కలిమిలేముల్లో, కష్ట సుఖాల్లో, మానవమానాల్లో ఒక ధ్యేయముగా, ఒక కార్యంగా చెప్పినటువంటి వ్యక్తి. దాన్నే నేను ఎంత ఆ యొక్క పాయింట్ నా నిజ జీవితంలో ఎన్నో కారణాలకి కూడా ముందుకు పోయే ప్రయత్నాలు కూడా. అంటే అంతకుముందు ఏం చేసేవారు సార్ మీరు సాధనకు ముందు? మాదంతా ఒక రాజకీయ పార్టీ. ఓకే. ఒక కుటుంబం అంతా రాజకీయ కుటుంబము. దాంట్లో మా కుటుంబంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, తిరుపతి మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు ఉన్నారు, అలాగే మండల్ ప్రెసిడెంట్ ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, మా అమ్మ తరపున, మా నాయన తరపున ఉన్నారు. నేను కూడా తిరుపతి యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, టౌన్ కాంగ్రెస్ సెక్రటరీగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో నేను చెప్పేటటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పబ్లిసిటీ కమిటీ మెంబర్ కూడా వర్క్ చేశాను. అప్పుడు నా ప్రెసిడెంట్ వచ్చి సుధీర్ కుమార్ గారు,
అప్పుడు మాకందరికీ సహకారం చేసినట్టు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివశంకర్ గారు, కేంద్ర సమాచార శాఖ మంత్రి శివశంకర్ గారు ఉన్నారు అప్పుడు. ఆయన సపోర్ట్తో నేను, మా మేనమామ గారు బత్యాల చెంగల్రాయలు అనేసి మాజీ ఎమ్మెల్సీ, ఆయన ప్రోత్సాహంతో నేను కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేయడం జరిగింది పొలిటికల్గా. ఆ పొలిటికల్గా ఉన్నా కానీ ఏదో ఒక నిరుత్సాహం నాలో ఉన్నింది. ఆ తపన ఏందని తెలుసుకునేటప్పటికే దగ్గర 25 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఆ 25 సంవత్సరాలు వెళ్ళిపోయినాక మళ్ళా ధ్యానమని ఒక మిత్రుడి దాకా తెలుసుకొని, ఆ తెలుసుకున్న సత్యాన్ని మళ్ళా నేను అవలంబించుకొని, ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలని ఊరు వాడంతా తిరిగి ధ్యాన ప్రచారం చేయడము. అలాగే పత్రిసారి పిరమిడ్ పార్టీ అనేది పెట్టినప్పుడు ఆ పిరమిడ్ పార్టీలో కూడా నేను గతంలో పొందినటువంటి రాజకీయాన్ని కూడా దీంట్లో సార్తో డిస్కస్ చేసినప్పుడు నన్ను కూడా పత్రిసారు ప్రెసిడెంట్గా, కంచి రఘురామ్ గారు ఉన్నా కానీ యువజన విభాగానికి ప్రెసిడెంట్గా అప్పట్లో నన్ను పెట్టడం జరిగింది పత్రిసార్. వావ్, అంటే ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి రాజకీయ పార్టీలో ఉన్న మీరు ఆధ్యాత్మిక రాజకీయ ప్రచారంలో భాగంగా మీరు ఆ విభాగాన్ని డీల్ చేశారు. రైట్, ఆత్మజ్ఞానులే పరిపాలకులు అవ్వాలన్నదే సోక్రటీస్ వారు కన్న కలలు, దాన్ని కొనసాగించారు. సో ఇప్పుడు ఈ ధ్యాన సాధన తెలుసుకున్న తర్వాత ఈ జీవిత ధ్యేయం, ఒక జీవిత కార్యంలో మీరున్నారు. అప్పుడు ఈ జీవిత ధ్యేయం అర్థమైన తర్వాత ఎలా మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరిగిందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఈ జీవిత ధ్యేయం అనేది ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నిట్లో కలిమిలేముల్లో కష్ట సుఖాల్లో మానవమానాల్లో కృష్ణులాగా జీవించాను పత్రిసారి ఎట్లా చెప్పారో, ఆ చెప్పినటువంటిది చాలా నాలో భాగాలుగా ఉన్నాయి. దాంట్లో నిదర్శనంగా ఒక 2 చెప్తాను. నేను చెప్పాను మాది రాజకీయ ఫ్యామిలీ అనేసరి. మా కుటుంబంలో అందరూ ఉన్నా కానీ నేను ఒక ధ్యానం చెప్పుకుంటూ పోతున్నాను. కానీ నాతో ఉన్నటువంటి బ్రదర్స్ అయితేనేమి, బంధువులు అయితేనేమి, స్నేహితులు అయితేనేమి ఎవరంటే వీళ్ళకి ధ్యానం వాళ్ళు 1 లక్ష రూపాయలు ఆయనకి జీతం ఇస్తారు, అందుకని ఆయన సేవ చేసుకుంటూ పోతూ ఉన్నాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు అనేసి అని కొన్ని సంఘటనలు కూడా మనల్లో ఎదురుపడడం జరిగింది. దాన్ని కూడా ఒక ధ్యేయంగా తీసుకున్నాను. ఓహో, మీకు అందరికీ 50-60 వేల రూపాయలు జీతానికి పనిచేస్తున్నారు, నేను 1 లక్ష రూపాయలకి జీతానికి పనిచేస్తున్నాను, ఒక ధ్యేయంగా ఉన్నాను, నేను అద్భుతంగా జీవిస్తానని అక్కడ కూడా ఒక ధ్యేయంగా తీసుకోవడం జరిగింది అక్కడ. అలాగే ఒక ప్రాజెక్టు నేను మొదలు పెట్టాను తిరుపతిలో, ఒక భూమి విషయంగా. అక్కడ ఒక అతను డిస్టర్బ్ చేయడం జరిగింది. డిస్టర్బ్ చేసినా కానీ నాకు అప్పట్లోనే ఒక 25 లక్షల రూపాయలు, నేను చెప్పేది 2009-10 ఆ ప్రాంతంలో 25 లక్షల రూపాయలు ఒక మిత్రుడు నన్ను మోసం చేయడం జరిగింది. మోసం చేసినా కానీ అక్కడ కూడా నేను ఒక జీవిత ధ్యేయాన్ని పెట్టుకున్నాను. ఏమనంటే నాకు అల్టిమేట్గా హైయెస్ట్గా ఉన్నటువంటి ధ్యానాన్ని నేను పట్టుకున్నప్పుడు ఇక్కడ నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, కృష్ణుడు అటువంటి అతడే భూమిని కావాలనుకుంటే అప్పుడు ఆయన కావాలనుకుంటాడు, అటువంటిది కూడా త్యాగం చేసి ఒక ధ్యేయం మీద వచ్చినటువంటి ఆయన, సత్యాన్ని తెలుసుకున్నటువంటి నేను, ధ్యానం అనేది తెలుసుకున్నటువంటి నేను, రుగ్మదలను పోగొట్టుకున్నది నేను, లోపల ఉన్నటువంటి కల్ముషాన్ని పోగొట్టుకుని నేను, దుర్మార్గాన్ని పోగొట్టుకున్నటువంటి నేను ఈరోజు ఆ 25 లక్షల రూపాయల కోసం నేను ఆయన దగ్గరికి పోయి ఆయన మీద దాడి చేసిన దానివల్ల నేను చేసినటువంటి ధ్యానానికి పారిష్కత ఏముంది అనేసి అని ఆ రోజే ఒక ధ్యేయంగా దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అదొక కారణం. అలాగే నా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని మంది మిత్రులు కూడా అవమానించడం జరిగింది. అవమానించడం అంటే అందరూ వాళ్ళ వ్యాపార అభివృద్ధుల్లో అధికంగా ముందుకు పోతా వచ్చారు, లక్షల నుంచి కోట్ల వరకు పోతా వచ్చారు. మనకు ఉన్నా కానీ మనకు వాళ్ళతో మనం తూగలేకపోయినా కానీ నేను అప్పుడు వాళ్ళు మనల్ని అవమానం పెడుతున్నా కానీ డబ్బుని ఎప్పుడు కానీ నేను కానీ మా భార్య కానీ నా బిడ్డ కానీ ఎక్కడా చూడలేదు. వాళ్ళు ఒకటే ఒక ధైర్యంతో ఉన్నాడు, ధ్యానం అనే దానికన్నా హైయెస్ట్ అది కాదు, మనకి ఇది ఇంపార్టెంటు. ఈరోజు ఒక లక్ష్యంగా ఒక ధ్యేయంగా మనం ఇన్ని మందికి ధ్యాన ప్రచారం చేసి అందరినీ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఆనందమైన జీవితంలో మనం తీసుకుపోతున్నాం ప్రతి ఒక్కరికి. అది కాదు మనకు ఉండేది, ఇది మనది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏదైతే మనకు చెప్పారో ఆ సత్యాన్ని మనం చెబుతున్నామంటే దానికన్నా హైయెస్ట్ అనేది ఏమీ లేదు, అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం అనేసి నా కుటుంబ సభ్యులు కూడా ఒక ధ్యేయంగా చెప్పడం జరిగింది నాకు. వండర్ఫుల్. ఎలా ఉంది సార్ ఇప్పుడు జీవితం? మరి మిగతా వాళ్ళందరూ అలాగే ఉన్నారు, మీరు ఇలాగే ఉన్నారా? ఇంకా ఉన్నతంగా ఎదుగుతూ? నేను ఆ రోజు ఈ రోజు అదే ఆనందంలో ఉన్నాను, అదే ఐశ్వర్యంతో ఉన్నాను, అదే ఉన్నాను. నాకు రావాల్సినటువంటిది ఏదైతే అప్పట్లో రాని నాటివన్నీ కూడా
తిరిగి ఏదైతే వాళ్ళకు దాడి చేద్దాన్ని వదిలేశారో అన్ని తిరిగి వచ్చాయి. అన్ని తిరిగి రావడం నీ జరిగింది. సాధనతో అన్ని నీ దగ్గరికే వచ్చాయి. అన్నీ నా దగ్గరికే వచ్చాయి. ఈరోజు ఎవరైతే నన్ను నా పట్ల అవమానం పొందినటువంటి వాళ్ళు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వాళ్ళు పోలేరు. అదే ఈ ధ్యానం అనేది నన్ను ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పక్కన కూర్చోబెట్టుకునేటువంటి శక్తినిచ్చింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానం. వండర్ఫుల్ సార్. ఒక ఎంపీ దగ్గరికి పోవాలన్నా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నా, ఒక మినిస్టర్ దగ్గరికి పోవాలన్నా నేను ఇలాగే వెళ్ళి నేను ధ్యానం మాస్టర్ని, నేను పలానా ధ్యానం చెప్తున్నాను, మీతో మాట్లాడాలని చెప్తే ఇమీడియట్గా రమ్మని చెప్పి నన్ను ఆహ్వానం అంటే కూర్చోండి అని మాట్లాడడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ తిరుపతిలో చేస్తున్నారంటే అది చాలా 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 ఉన్నతమైనది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు కూడా మహతి ఆడిటోరియంలో కూడా మన ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నా పర్మిషన్స్ తెచ్చుకుంటా ఉన్నామంటే కూడా ఆ ధ్యాన శక్తి ద్వారానే, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి శక్తి ద్వారానే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారనే ఆ ధ్యేయం, ఆ కార్యం అనేది నాలో ఉంది కాబట్టే ఇన్ని మనం చేయగలుగుతున్నాము. రైట్. అంటే జీవిత కార్యంలో, జీవిత లక్ష్యంలో ఎంత ఎదిగినా ఏదో తెలియని అసంతృప్తి అయితే ఉంటుంది. అదే జీవిత ధ్యేయంలో జీవించిన వాళ్ళకి జీవిత లక్ష్యాలు, కార్యాలు సింపుల్గా జరిగిపోతాయి అనేది మీరు గొప్ప ఉదాహరణ. వండర్ఫుల్ సార్. సో జీవిత ధ్యేయంతో ఉండడం అంటే ఆధ్యాత్మికతతో ఉండడం. ఇది తెలిసి కూడా చాలామంది ఎందుకు రాలేకపోతున్నారు అని పత్రిజీ మీకు చెప్పు ఉంటారు కదా, స్టార్టింగ్ మీరు అడిగి ఉంటారు. ఏం ఆన్సర్ చెప్పారు? జీవిత ధ్యేయమే గొప్పది, లక్ష్యాలు ఉన్నా కూడా అని తెలిసి కూడా ఎందుకు వస్తలేరు అని మీరు ఎప్పుడైనా అడిగారా పత్రిజీని? నేను ఒకసారి గురువు గారిని ఒకటే అడిగాను, సార్ ధ్యానానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇది ఎందుకు జరుగుతూ ఉందంటే సార్ అప్పుడు చెప్పినటువంటిది, పరమానందయ సోపాన పటంలో పిరమిడ్ మాస్టర్లకు అందరికీ నిత్యంలే ఉంటాయి, పాములు అనేటివి ఉండవు, నిత్యంలే ఉంటుంది. ఎవడు ఎంత శక్తితో వాడు ధ్యానం చేసుకుంటాడో, ఎంత శక్తితో ప్రచారం చేసుకుంటాడో, ఎంత శక్తితో ముందుకు పోతాడో అతనికి రావాల్సిందంతా నిత్యంలాగే వెళుతూ ఉంటుంది. అతనిలో ద్వేషము, అతనిలో లోపము, అతనిలో ఏదైనా ఉంటే అతను ఎన్నుకుంటాడు ఆ పక్కన పావుని. ఆ పాము ఎంచుకోదు, చూడగలదు, అతను ఎంచుకుంటాడు ఆ పావుని. ఆ పాములో నుంచి అతను పడతాడే తప్ప పిరమిడ్ మాస్టర్ అనేది వాడు పడడు. కానీ వాడు ఎన్నుకున్నాడు అది. పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు నిచ్చెనతోనే ఉంటాడు అని చెప్పడం జరిగింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వండర్ఫుల్ సార్. ఇది మాత్రం అల్టిమేట్ పాయింట్ కదా. సో నిచ్చెనలు పాములు ఉంటాయని తెలుసు, కానీ పిరమిడ్ మాస్టర్లకి నిచ్చెనలే ఉంటాయి ఎప్పుడు సాధనతో లోక కళ్యాణం కోసం వర్క్ చేస్తున్నప్పుడు. అందుకే 13 వ్యక్తిగత సూత్రాలు చెప్పారు కదా, ఎస్ 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 అనాలి, అంతే, ఏం చేసినా చేయకపోయినా అంతే. అలా చేస్తే నిచ్చెనలే. ఇక పాము అనేది ఎవరికి వాళ్ళే. అమ్మో సంగీత బాబు గారు చాలా వర్క్ చేస్తున్నారు, నేను నాకన్నా గొప్పగా చేస్తున్నారని నేను ఈర్ష్య పడితే పాముని అట్రాక్ట్ చేసినట్టే ఎవరికి వాళ్ళే అట్రాక్ట్ చేసుకున్నట్టు. వా, ఎంత అద్భుతం సార్. సో ఇంకా మీరు పత్రిజీ సాంగత్యంలో ఏం తెలుసుకున్నారు సార్? ఇప్పుడు నేను ఆయన దగ్గర నుంచి అందరూ గురువు గారిని ఒక గురువు గారుగా చూస్తారు, ఒక మాస్టర్గా చూస్తారు. నేను ఆయనలో మహత్యాలు చూశాను. మహత్యాలు చూశాను. ఇట్లాంటి మహత్యాలు కాదు, చాలా అద్భుతమైన సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వైభవం చూడడం ఎలాగో నేను బ్రహ్మోత్సవాల్లో చూడడం జరిగింది. అలాగే పత్రి సారు ధ్యాన యజ్ఞంలో కూడా ఆ యొక్క బ్రహ్మోత్సవాన్ని చూడడం కూడా నాకు ఒక ఇది. అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్నలో అది ఏం సార్, పత్రిజీతో మహత్యం అనే దానిపైన ఒకటి చెప్తాను. తిరుపతిలో పత్రి సార్ది షష్ఠి పూర్తి ప్రోగ్రాం ఒకటి పెట్టుకోవడం జరిగింది. పత్రి సారు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అక్కడ పర్మిషన్స్ అంతా టీటీడీతో మనం మాట్లాడుతూ ఉన్నాము. మాట్లాడిన తక్షణమే కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి ఈఓ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనకు సంతకం పెడితే సాయంత్రం పర్మిషన్స్ వస్తాయి. సరే, అప్పుడు భీమాస్ రఘు గారు, అప్పుడు ఉన్నటువంటి సుబ్బారావు గారు, నేను ఈఓ గారు ఛాంబర్కి పోయినాం. ఈఓ గారు ఛాంబర్ మీటింగ్లో ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు ఛాంబర్లో మీటింగ్లో ఉన్నారు. మీరు కరెక్ట్గా 2 గంటలకు వచ్చేసేయండి, 2 గంటలకు వచ్చింది ఈఓ గారు బయట వస్తారు, మీరు వచ్చి సంతకం తీసుకొని పోండి అంటే, ఇంకా 2 గంటలు ఆడ ఎందుకు వేస్ట్ కదా అనేసి నేను ఇంట్లో పోయి కాసేపు భోంచేసి అట్లా పడుకున్న తక్షణమే ఫిజికల్గా పత్రి సారు ఇట్లా కొట్టాడు నా ఇంటిలో. ఆయన ఎక్కడున్నాడో నేను ఇంట్లో టక్కని చూసి మెలకు చూసేటప్పటికి పత్రి సార్ని చూశాను,
ఆయన మాయమైపోయింది చూస్తానే ఉన్నాను. నేను ఉలుక్కుపడి లేసేటప్పటికే సుబ్బారావు గారు ఫోన్ చేసినారు. ఏమయ్యా, నేను భీమాస్ రఘు గారు వచ్చేస్తున్నాము, నువ్వు రాలేదనేసి. వస్తున్నాను సార్ అన్నాను. కరెక్ట్గా నేను మెట్లు ఎక్కుతా ఉన్నాను, భీమాస్ రఘు గారు ఆ పక్క నుంచి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూమ్లోకి వెళ్తా ఉన్నాము. లాస్ట్ డోర్ కాడికి వచ్చేటప్పటికి భీమాస్ రఘు గారు ఎప్పుడు ఫస్ట్ డోర్లో వెళ్ళాలి, మేము ఈవో గారు లాస్ట్ డోర్లో నుంచి వస్తాడు. ఎట్లొచ్చినా కానీ ముందు నుంచి రావాల్సిందేనా. ఎందుకో లాస్ట్ డోర్ కాడ ఆయన నిలబడుకొని రాణిలు ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పలకదంటప్పటికి ఆ డోర్ నుంచే వచ్చినాడు ఆయన. లాస్ట్ డోర్ నుంచి ఈవో గారు రావడము, భీమాస్ రఘు గారిని చూడడము, ఆయన భుజం మీద చెయ్యేసుకోవడము, ఇమీడియట్లీగా ఆ ఫైల్ మూల ఉన్నటువంటి ఫైల్ స్పాట్లోనే తెప్పించుకొని బయట తెప్పించుకొని సంతకం పెట్టి చేయడం అనేది ఆషామాషి విషయమా? అది మహత్యమే కదా, పత్రి సార్ మహత్యం కదా. ఇంకోటి చెప్తాను, పత్రి సార్ ఈరోజు అమృతోత్సవాల్లో భాగంగా పత్రి సార్ని ఎంత మహత్యంగా మాట్లాడుకుంటే అంత ఎనర్జీ నాలో ఫ్లో అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఎస్ సార్. 2008లో గురు పౌర్ణమి చేయాలని, సంగీత బాబు గురు పౌర్ణమి చేయాలనేసి అని పత్రి సార్ చెప్పడం జరిగింది. 2008లో తిరుమలలో. ఓకే సార్ అన్నాం. కానీ తిరుమలలో చేయాలంటే హిందూ ధర్మానికి సంబంధించింది ఏమి ఆధారాలు లేవు, ఏమి చేయాలనో తెలియదు. నేరుగా పోయి భీమాస్ రఘు గారికి, కంచి రఘురామ్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎల్వి సుబ్బారావు గారు, ఈవో గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు సుబ్రహ్మణ్యం గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. సరే, ఆయన దగ్గరికి యాస్ లెటర్ పెట్టేశాం. లెటర్ పెట్టేసిన తక్షణమే అక్కడ అనంతాళ్వారు తోట అని ఉంది, ఆ ప్రదేశంలో మనం టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఆస్థాన మండపంలో గురువు గారి యొక్క ప్రోగ్రామ్ని డిసైడ్ చేసి లెటర్ పెట్టేశాం. లెటర్ పెట్టేటప్పటికి 1 రోజు అయింది, 2 రోజు అయింది, 5 రోజు అయింది. అప్పుడు గురు పౌర్ణమి 5వ తేదీ మనకు వచ్చింది డేట్, 5వ తేదీ జూలై 5 డేట్ అయితే రాలా, పర్మిషన్స్ రాలా, మొత్తం ఎస్టాబ్లిషన్ అయిపోయింది, వచ్చేది అంతా వెళ్ళిపోయింది. సరే, 4వ తేదీ సాయంత్రం కూడా అక్కడ పోయి ఈవో గారి దగ్గరికి నేను, భీమాస్ రఘు గారు, కంచి రఘురామ్ గారు ముగ్గురం వెళ్ళడం జరిగింది. అప్పటికి కూడా ఆయన సంతకం కాల. 5వ తేదీ మొత్తం వచ్చేసారు. ఎక్కడికి? తిరుమలకి. జనాలు మాస్టర్స్ 4 గంటలకంతా. అప్పటికి కూడా మనకు ఇది మనం రికార్డెడ్గా చూసుకున్నా కానీ పర్మిషన్ అనేది అప్పటికి కూడా, అంటే 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు కూడా మనకు పర్మిషన్ అనేది లేదు. పత్రి సార్ పైకి వచ్చేసాడు. వచ్చిన తక్షణం గేట్లన్నీ మూసేస్తున్నారు. నేరుగా ఏం చేసిన, బోరని వర్షం, విపరీతమైన వర్షం. ఆ వర్షంలో ఏం చేసినామంటే అందరూ గుడి వెనక పక్కకు వచ్చేసారు. అంటే అక్కడ భోజనాలు జరుగుతాయి కాబట్టి అనంతాలార్ తోటకు వచ్చేసారు. దాని పక్కనే వసంత మండపం అని ఒకటి ఉండదు. ఆ వసంత మండపంలో ఏముంటుందంటే వెంకటేశ్వరానికి సంబంధించినటువంటి కైంకర్యాలు అనేటటువంటిది ఆ ప్రదేశంలో ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉండేటప్పుడు ఏం జరిగిందంటే మొత్తం వర్షం వచ్చేసింది కాబట్టి మన వాళ్ళందరూ ఆ వసంత మండపంలోకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తక్షణమే పత్రి సారు అందరినీ కూర్చోబెట్టి ధ్యానం మొదలు పెట్టడం జరిగింది. ధ్యానం అనేది జరుగుతూ ఉండేటప్పుడు పత్రి సార్ వండుకొని అందరికీ ఫ్లూట్ వాస్తా ధ్యానం గురించి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉండేటప్పుడు కింద ఫ్లాష్ TV9 కొన్ని ఛానల్స్ అంత ఫ్లాష్ తిరుపతిలో అన్యమత ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అనేసి. ఎక్కడున్నాడో ఈవో గారు, ఎక్కడున్నారో జేఈఓ గారు, ఎక్కడున్నారో పిఆర్ఓ గారు, ఎక్కడున్నారో చీఫ్ పిఆర్ఓ, ఎక్కడున్నారో డిప్టీ వాళ్ళు, ఒక్క తూరుగా ముక్కుమ్మడిగా నేరుగా దగ్గర 40-50 మంది వసంత మండపం కాడికి వచ్చేసినారు వాళ్ళంతా. అప్పుడు ఆ వచ్చే దావలోనే దాంట్లో ఉన్నటువంటి కొన్ని మంది ఈవో గారికి చెప్పడం జరిగింది. సార్, వాళ్ళు ఒక లెటర్ పెట్టారు ఆస్థాన మండపంలో ధ్యానం అనేసి ఈవో గారికి చెప్పడం జరిగింది. అక్కడికి వచ్చాడు పత్రి సారు ఒక మ్యూజిక్లో ఒక పాట పాడుతున్నాడు. ఏమనంటే బృందావన మన అందరిది గోవిందుడు అందరి వాడేలే అనేసి ఫ్లూట్లో సారు పాట పాడుతున్నాడు. మ్యూజిక్ పాట ఫ్లూట్తో చెప్తా ఉన్నాడు. అప్పుడు ఈవో గారు నేరుగా ఆ స్పాట్కి రావడము, ఆ మ్యూజిక్ విన్నాడు. విన్న తక్షణమే నేరుగా ఆయన యథాప్రకారం అందరం ధ్యానంలో ఉన్నారు కదా, ధ్యానం గురించి సంబంధించినటువంటిదంతా టీవీ వాళ్ళంతా రికార్డ్ చేస్తున్నారు. నేరుగా ఈవో గారికి వచ్చారు. ఈవో గారికి వచ్చిన తక్షణమే ఈ మారి వాళ్ళకి మీరు పర్మిషన్ ఇచ్చారా, ఈ మారి అట్లా ఇచ్చారా, ఇట్లా ఇచ్చారంటే అప్పుడు ఈవో గారు స్వతహాగా మనకు పర్మిషన్ అప్పటి వరకు రాకపోయినా ఆయన నోటిలో నుంచి వచ్చినటువంటి మాట, వీళ్ళు మనకు కొండపైన తిరుమలలో ధ్యానం పెట్టాలని ఒక లెటర్ పెట్టారు. ఆ లెటరు మనం శాంక్షన్ చేశాము, అందుబాటులో వాళ్ళకి ఇంకా రాలేదు కాబట్టి అంటూ, అయ్యా కలియుగంగం వెంకటేశ్వర స్వామి వారు అందరి వాడు, కొందరి వాడు కాదు అనేసరి అక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం పాడినాడు, బృందావన మన అందరిది గోవిందుడు అందరి వాడలే ఆయన అంటున్నాడు. ఇక్కడ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి గారు ఈవో గారి దగ్గర నుంచి పలికించినటువంటి పాటలు ఏందిరా అంటే వెంకటేశ్వర స్వామి వారు అందరి వాడు, కొందరి వాడు కాదనేసి ఆయన నోట పలికించడం జరిగింది. వాహ్, అది మహత్యమా కాదా? మామూలు మహత్యము సార్. అలా
అంటే ధ్యానానికి ఉన్న పవర్ అంటారు పత్రిజీ, ఒప్పుకోరు కదా సార్. అవును. అంటే మొత్తం మీద అది వాడేదంతా లోక కళ్యాణంకి, అందరికి ధ్యానం అందాలన్న ఒకే ఒక్క సంకల్పం తప్ప ఇంకేం ఉండదు సార్ దగ్గర. అలా ఎన్నో మహత్యాలు సార్ దగ్గర నేను చూసినటువంటి ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఎన్నో ఎన్నో ఎన్నో. నిజంగా ఆయన దగ్గర అది శిష్యుడనగా అనుకోవచ్చు, నేను భక్తుడుగా అనుకోవచ్చు, లేకపోతే నా కుటుంబంలో ఒక తండ్రిగా అనుకోవచ్చు. కానీ ఈ జన్మలో ఆయన దగ్గర సాంగత్యము, ఆయన దగ్గర తిరగడము, ఆయన దగ్గర ఉండడం అంటే చాలా ఆనందకరమైనటువంటి విషయం అనేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. నా కుటుంబంలో, నా నా కుటుంబంలో కన్నా, అలాగే నేను తిరిగినటువంటి కొన్ని ప్రదేశాల కన్నా, నేను తిరిగినటువంటి కొన్ని దుష్ట శిక్ష రక్షణల కన్నా అక్కడ ఎనలేని ఆనందాన్ని ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దగ్గరనే ఆనందాన్ని నేను పొందడం జరిగింది. రైట్. అంటే మీరు వివిధ సంస్థలకి ఒక రాజకీయ నాయకుడిగా వివిధ సంస్థల్ని, వివిధ గురువులను కూడా చూశారు, మీరు కలిశాను. అప్పట్లో నేను చేసేదంతా కొన్ని చెడు కార్యక్రమాలైనా, సోమవారం అయితే మహాశివుణ్ణి, శివభక్తుణ్ణి, మంగళవారం అయిందంటే కాళమ్మ దేవత తిరుపతి ఫేమస్, గంగమ్మ దేవత తిరుపతి ఫేమస్, ఆమె భక్తుణ్ణి, బుధవారం అయిందంటే అయ్యప్ప స్వామి భక్తుణ్ణి, గురువారం అయిందంటే సాయిబాబా భక్తుణ్ణి, శుక్రవారం అయిందంటే తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని దేవత భక్తుణ్ణి, శనివారం అయిందంటే కలియుగదమ వెంకటేశ్వర స్వామి భక్తుని, ఆదివారం అయితే దీనికి ఆపోజిట్గా ఏం చేయాలో అవన్నీ చేసేవాడిని. అందరికి రెస్ట్ అవన్నీ చేసేవాడిని అప్పట్లో. ఆ రోజు అంటే సండే ఏ దేవుళ్ళు ఉండరు కాబట్టి అన్ని దేవుళ్ళు అయిన వాళ్ళని భక్షించడం అలా చేసేవాడు. అలాగే చేసాం మన అందరం. వావ్. ఒక్కసారి మరి సండే ఎలా మారింది ఇప్పుడు ఈ సాధనలోకి వచ్చిన తర్వాత సండే ఏమైంది? ఇప్పుడు సాధన డే అయిందా? అది సండే మండే అయింది, మండే ట్యూస్డే అయిపోయింది, ట్యూస్డే వెంటనే సాటర్డే అయిపోయింది, సాటర్డే సండే అయిపోయింది సార్. అన్ని రోజులు ఒకటేగా అయిపోయింది, అన్ని రోజులు ఒకటే. చాలా ఆనందంగా. అంటే ధ్యాన మార్గం ద్వారా అది ఏదైతే తినకూడదు అవన్నీ పక్కకు తీసేశాను, ఏదైతే ఉండకూడదు అవన్నీ పక్కకు తీసేశాను. మిగతా యథాప్రకారంగా రోజు అంటే నేను చేసేటటువంటి ధ్యానము, మనం చేసేటటువంటి ధ్యాన ప్రచారము రోజు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది నాకు. ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటే కూడా ఒక బ్రహ్మానందంగా ఉంటుంది. అంతే కదా సార్. మాకు కూడా ఇప్పుడు ఎప్పటియో పత్రిజీ మిరాకిల్స్ అన్ని మనం ఎప్పుడు మాట్లాడుకోలేము, మన మిరాకిల్స్ అందరికీ తెలుసు. రైట్ సార్. ఇంకా తిరుపతిలో జరిగిన కార్యక్రమాలు ఏంటివి? తిరుపతిలో చాలా కాన్సెప్ట్స్ని బోధించారు అని విన్నాం మనం. ఇంకా మీకేమైనా ఐడియా ఉందా? పత్రిజీ అమృత వాక్కుల నుండి వెలువడినటువంటి వివిధ తిరుపతిలో కొన్ని విశిష్టతల గురించి చెప్తాను సార్. గురువు గారు ఏదైతే అమృతోత్సవాల సందర్భంగా తిరుపతికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఉన్నటువంటి లింకు గురించి నేను చెప్తాను. వండర్ఫుల్, చెప్పండి. మొట్టమొదట తిరుపతిలో పత్రి సార్ వచ్చినప్పుడు అంటే 94 పిరమిడ్ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఉద్భవించిన, నేను వచ్చింది 97లో వచ్చాను ధ్యానానికి. నాకు తెలిసిన కాడి నుంచే నేను చెప్తాను. తిరుపతిలో అప్పుడు డాక్టర్ యుగంధర గారు ఉండేవారు, అప్పట్లో శివప్రసాద్ గారు ఉండేవారు, మునస్వామి గారు ఉండేవారు, శేఖర్ గారు ఉండేవారు, కంచి రఘురామ్ గారు ఉండేవారు, మిట్టా శ్రీనివాసులు, మిట్టా వెంకటరమణప్ప ఉండేవారు, అలాగే కుప్పస్వామి గారు ఉండేవారు, బసవయ్య గారు ఉండేవారు. ఇలా చాలామంది, కొద్దిమంది వేళల్లోకి పెట్టి ఉన్నటువంటి మాస్టర్లు, అత్యుత్తమైన శక్తివంతమైన మాస్టర్లు అప్పట్లో ఉన్నా కానీ పత్రి సారు తిరుపతికి వచ్చినప్పుడు ఒక భీమాస్లోనే దిగుతాడు. అంటే భీమాస్ రఘు గారు అంటే నిజంగా పత్రి సార్కి ఎనలేని ప్రేమ, ఎనలేని ఇష్టం. అదే మాదిరిగా భీమాస్ రఘు గారికి కూడా పత్రి సార్ అంటే ఆయన కంచి కామకోటి పీఠాధిపతులకి ఆస్థాన వాళ్ళు ఇస్తారు. ఎవరు వచ్చినా కూడా భీమాస్ రఘు గారి ఇంట్లోనే దిగుతారు. అప్పుడు వచ్చినటువంటి కుట్రాలం పీఠాధిపతులు అయితేనేమి, శంకరాచార్యకు సంబంధించిన వాళ్ళైతేనేమి, చాలామంది సంస్థలంతా తిరుపతికి వస్తే ఆయన ఇంట్లో దిగి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయేవాళ్ళు. అప్పుడు అటువంటిది పత్రి సార్ గురించి తెలుసుకొని ఈయన నేరుగా ఆయన దగ్గరకు వచ్చేసేవాడు భీమాస్ రఘు. అంటే సార్ అంటే అంత ప్రేమ, ఆయన ధ్యానం అన్నా ఆయన అంత ప్రేమ అనమాట. అది భీమాస్ రఘు గారి గురించి ఈరోజు మనం స్మరించుకోవాలి. ఎందుకంటే గ్రేట్ మాస్టర్ అయిన భీమాస్ రఘు. మనం కూడా సార్ తిరుపతి అంటేనే నాకు కూడా గుర్తుంది, చాలాసార్లు మన వాళ్ళు చిన్నప్పుడు చెప్తే నాకు ఐడియా లేదు, కానీ ఫైనల్గా మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే పత్రిజీని ఇంకా కలవడానికి ముందు 2007లో వెళ్ళినప్పుడు ఆ భీమాస్ ఓటరే కనబడింది.
అక్కడే కూర్చున్నాం. ఆ తర్వాత పత్రిజీని కలిసిన తర్వాత భీమాస్ రఘు గారు ఒక పిరమిడ్ మాస్టర్ అని ఇలా ఇస్తారని తర్వాత మనం తెలుసుకున్నాం. అవును. చూడండి మనం ఎందుకు వెళ్ళబడ్డామో, ఎన్ని జరిగాయో. అవును. వండర్ఫుల్ సార్. అటువంటప్పుడు మాకు సముద్రాల లక్ష్మణయ్య గారు, మేడసాని మోహన్ గారు, వీళ్ళ గొప్పటువంటి వ్యక్తులు కూడా ఉంటా వచ్చినారు. అప్పుడు పత్రి సారు ఎక్కడికి వచ్చినా కానీ తిరుపతికి వచ్చేవాడు. తిరుపతికి వచ్చి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అప్పట్లో పత్రి సారు ధ్యానం వల్ల లాభాలు, పిరమిడ్ శక్తి అని మాత్రమే చెప్పేసి వెళ్ళేవాడు. కానీ దాన్ని ఒక పాంప్లెట్గా రూపకల్పన చేయాలనేసి అని మొట్టమొదట అది తిరుపతిలోనే సార్ ఒక పాంప్లెట్గా తయారు చేసి, అప్పుడు ఉన్నటువంటి కంచి జయరామ్ గారు, ఆయన మన టైపిస్ట్గా ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి ప్రెస్ ఉన్నింది ఆయన దగ్గర అంతా రికార్డ్ చేసుకొని చేసినటువంటి ఘనత కూడా ఒక పాంప్లెట్ రూపంగా తిరుపతిలోనే రావడం జరిగింది. అలాగే ట్రెక్కింగ్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ట్రెక్కింగ్స్ అంటే మొట్టమొదట శేషాచలం అడవుల్లో 108 తీర్థాలు ఉన్నాయి. ఈ 108 తీర్థాల్లో రామకృష్ణ మఠం, రామకృష్ణ తీర్థము, జపాలి తీర్థము, చక్ర తీర్థము, శేష తీర్థము, తుమ్మూరు తీర్థము, ఇలా 108 తీర్థాలు ఉన్నాయి. 108 తీర్థాలలో కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలనేసి అని అన్ని ప్రదేశాలకి ట్రెక్కింగ్ దూరంగా తీసుకొని పోయినటువంటి ఘనత కూడా తిరుపతి నుంచే మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ధ్యాన జగత్ అనేసి అని. ఈ ధ్యాన జగత్ అనేసి తిరుపతిలో 2001 ఆ ప్రాంతంలో కంచి రఘురామ్ గారి ద్వారా ధ్యాన గోవిందం అని రావడం జరిగింది. ధ్యాన గోవిందం పత్రిక ధ్యాన గోవిందం అన్నప్పుడు అప్పుడు శివప్రసాద్ ఏం చేసినాడు, దాన్ని క్లబ్ చేసినాడు సార్. క్లబ్ చేసి ధ్యానాల హరిగా దాన్ని ధ్యానాల హరిగా తీసుకురావడం జరిగింది. ఈ ధ్యానాల హరిని తీసుకొని వచ్చేటప్పటికి అప్పుడున్నటువంటి ప్రసాద్ దానిని తీసుకొని పోయి నేరుగా ధ్యానాంధ్రప్రదేశ్గా దిల్షుక్ నగర్లో ఉన్నది అప్పుడు ఆఫీసు, ధ్యానాంధ్రప్రదేశ్గా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం కలిసి ఉన్న విడిపోయిన పత్రి సార్ ఏదైతే కలగన్నాడో ధ్యాన జగత్గా ఇప్పుడు మనకు ఒక మ్యాగజిన్ వస్తుంది కేశవరాజు గారు, అది కూడా తిరుపతి నుంచే మొదలు పెట్టడం జరిగింది. వాహ్, ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మ్యాగజిన్ 2 డాక్టర్ న్యూటన్ గారు తిరుపతిలో ఉన్నారు, డాక్టర్ యుగంధర్ గారు తిరుపతిలో ఉన్నారు. ఆయన పిరమిడ్ టైమ్స్ అనేసి ఒక మ్యాగజిన్ ఇంగ్లీష్లో తీసుకొని వచ్చాడు, పిరమిడ్ టైమ్స్. అలాగే బాంబేలో శ్రేయన్స్ డాగా గారు ఏం చేశారంటే రెటనరీ వాయిస్ అనేసి ఆయన ఒక బుక్ తెచ్చాడు. ఆ పిరమిడ్ టైమ్స్, ఆ పిరమిడ్ వాయిస్ అనేది తిరుపతిలోనే ఆవిష్కరణ చేసుకొని దాన్నే ఇప్పుడు స్పిరిచువల్ ఇండియాగా మార్చడం జరిగింది. అది కూడా తిరుపతిలోనే చేయడం జరిగింది. అలాగే ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అంటే ఏంటంటే ధ్యానులంతా, యోగులంతా ధ్యానమే కాదు, ఒక ఆటలలో, ఒక పాటలలో, ఒక చదువులలో, ఒక జ్ఞానంలో కూడా ఉండాలనేసి ఒక ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీగా తీసుకొని పోయి తిరుపతిలోనే ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. అప్పుడు దాని హెడ్గా బివి రెడ్డి గారు, కర్నూలు బివి రెడ్డి గారిని హెడ్గా చేసి ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అప్పట్లో. అలాగే ఆధ్యాత్మికవాదులే రాజకీయంగా ఎదగాలి అనేసి ఒక పత్రి సార్ ఏదైతే చెప్పాడో అలాగే ఒక పిరమిడ్ పార్టీ అనేది కూడా అప్పుడు ఉన్నటువంటి కంచి రఘురామ్ గారు, భీమాస్ రఘు గారు, కేశవరాజు గారు ఢిల్లీలో అన్ని ప్రయత్నాలు చేసినా కానీ తిరుపతిలో మా వంతుగా మేము ఏమేమి దాని సహాయ సహకారాలు ఏదైతే బుక్లెట్స్ ఏది అందించాలో ఇక్కడ నుంచి మేము ఫ్రాక్స్ ద్వారా పంపిస్తే దానిని పిరమిడ్ పార్టీని తిరుపతిలో అప్పుడున్నటువంటి మాజీ ఎన్నికల కమిషనర్ అయినటువంటి శేషన్ గారిని టిఎన్ శేషన్ గారిని తిరుపతికి తీసుకొచ్చి ఆయన ద్వారా పిరమిడ్ పార్టీని కూడా ఉద్భవించుకోవడం జరిగింది. అది తిరుపతిలోనే జరగడం జరిగింది. వండర్ఫుల్ సార్. తిరుపతికి ఇంత ప్రత్యేకతలు ఉన్నాయి. అమృతోత్సవంలో పత్రిజీ అమృత వాక్కుల ద్వారా, చేతల ద్వారా ప్రారంభించుకున్న అన్ని ప్రాజెక్టులు అద్భుతంగా చెప్పారు. ఇంకొకటి చెప్తాను సార్. చెప్పండి సార్. ప్రపంచానికి పత్రి సార్ని తెలిపింది కూడా తిరుపతి నుంచే. వావ్. 2002లో అప్పుడున్నటువంటి శ్రీనివాస రెడ్డి గారు, రజనీకాంత్ గారు, వాళ్ళ మిస్సెస్ గారు అంతా ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ శ్రీనివాస రెడ్డి గారు కుటుంబం అంతా సింగపూర్లో ఉన్నది. అప్పుడు ఆయన శ్రీనివాస రెడ్డి ధ్యానం నేర్చుకోవాలని వచ్చినప్పుడు సింగపూర్లో మాకు కూడా ధ్యానం చెప్పాలంటే అప్పుడు సింగపూర్కి పత్రి సార్ని, రజనీకాంత్ గారిని, శ్రీనివాస రెడ్డి గారిని, అలాగే పత్రి సార్ని ముగ్గురిని చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మనము సింగపూర్లో మొట్టమొదట 2002లోనే మొట్టమొదటి క్లాస్ నిర్వహించడం కూడా జరిగింది. అది తిరుపతి ద్వారానే ప్రయాణం అనేది జరిగింది. గ్రేట్ సార్. ఈ తిరుపతి మాస్టర్లందరికీ మేమందరం కృతజ్ఞతతో ఉంటాం సార్ ఎప్పుడు. చివరగా మీ మెసేజ్ సార్. చివరగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏదైతే కలలు కన్నారో పిఎంసిని
బీపీసీ ఛానల్ లాగా తీసుకోపోవాలన్న ఒక మహత్తరమైన సంకల్పంతో తిరుపతిలో ఎన్నో మంది యోగీశ్వరులు ఉన్నటువంటిది, సాక్షాత్ ఆ కలియుగ దేవుడు నడయాడేటటువంటి ప్రదేశంలో పిఎంసి పిఎస్ఎస్ఎం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మన ధ్యాన యజ్ఞాన్ని నవ్వుతో నా భవిష్యత్తుగా 7 రోజులు మనం నిర్వహించుకోబోతున్నాం తిరుపతిలో. దాంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ యొక్క పిఎంసి ఛానల్ని బీపీసీ ఛానల్గా తీసుకొని పోవాలని సార్ ఏదైతే చెప్పాడో దాన్ని చేసే ప్రయత్నంగా నా వంతు నేను కృషి చేస్తాననేసి ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సంగీత బాబు గారు. ఇది మిత్రులారా, పత్రిజీ అమృతోత్సవాలు జూలై 10న గురు పౌర్ణమి సందర్భంగా గురువు గురించి, శ్వాసే గురువు అని చెప్పిన ఆ గురువు గురించి ప్రారంభించుకున్నాం ఈ సిరీస్. ఈరోజు తిరుపతిలో ఏమేమి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, మొట్టమొదటిగా ధ్యాన జగత్తుకి అడుగులు 2002లో సింగపూర్తో ప్రారంభించారనే ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. వీరందరూ పిఎంసికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిత్రులారా, పిఎంసి చూస్తున్న ప్రతి ఒక్కరూ విశ్వం అద్భుతంగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.